నిన్న అసెంబ్లీలో గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ జి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డు తగులుతూ ఆయన యొక్క ప్రసంగానికి ఆటంకం కలిగించడం, కావాలని అడ్డుపడడం, సభను ఒక ఉద్రిక్త వాతావరణంలోకి నెట్టివేయడం, దాని ద్వారా సభలో గందరగోళం జరిగేటువంటి పరిస్థితిని సృష్టించడం, దాని ద్వారా మరి జగదీష్ రెడ్డి గారు స్పీకర్ను ఏదో ప్రశ్నించిండని అవమానించిండు అని చెప్పి వారికి వారే తీర్మానం ప్రవేశపెట్టి వారిని ఈ సెషన్ పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమైనది, సభ్యుని యొక్క హక్కులను కాలరాచేటువంటిది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ యొక్క అప్రజాస్వామిక చర్యను, ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక చర్యను ఖండించడానికి, దానికి నిరసన తెలియజేయడానికి ఈరోజు మరి ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేయాలి ప్రభుత్వ చర్య పట్ల అని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్వి బీఆర్ఎస్వి నాయకుల యొక్క పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనాన్ని కార్యక్రమం చేపట్టగా పోలీసులు మాకు జరిగినటువంటి గందరగోళం జరిగింది. ఇక్కడ కాల్చివేయకుండా అణిచివేయడం జరిగింది. అంటే కనీసం నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కును కూడా ప్రభుత్వం ఈరోజు కాలరాచి వేసింది. అది ఇక్కడ ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, ఒకవేళ సభ్యుడు నిజంగా ఏదైనా ఆవేశంలో ఏదైనా తప్పుడు మాట మాట్లాడినా, ఏదైనా తప్పు దొర్లినా దాన్ని సరిదిద్దుకోవడానికి, ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సభ లోపల. అది స్పీకర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతోటి సంప్రదింపులు జరిపి ఆయన ఉపసంహరింపజేయడానికో లేకపోతే క్షమాపణ చెప్పుకోవడానికో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇస్తడా అయ్యడం తర్వాత ఒకవేళ ఆయన అట్లనే సరిదిద్దుకోకుండా, ఉపసంహరణ చేసుకోకుండా, తప్పును గ్రహించకుండా ఉన్నట్లయితే అప్పుడు మరి తీర్మానం ప్రవేశపెట్టి సభా నిబంధనల ప్రకారంగా అది జరిగినట్టుగా ప్రభుత్వం భావిస్తే, జరగకుండా జరిగినట్టుగా భావిస్తే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కావాలని ఆయన గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి తప్పిదాలను, అందులో పొందుపరిచినటువంటి అంశాలను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్న సమయంలో దానికి సమాధానం లేక, దానికి జవాబు చెప్పలేక అణిచివేయడానికి ఆ రకమైన కుట్ర పన్నిండ్రు కనుక, అయినా కూడా ఈ సెషన్ ఒక్కరోజు అప్పుడు బయటకు పంపించడం అనేది కొంత సమంజసమేమో, కానీ ఈ బడ్జెట్ సెషన్ అయ్యేంత వరకు వారి యొక్క హక్కులను కాలరాసి గొంతు నొక్కడం అనేది ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య. ఇది తన తప్పిదాలను ఈ రకంగా సస్పెన్షన్ల ద్వారా కప్పిపుచ్చుకుంటా అనుకుంటే అది నిన్న మొత్తం యావత్ ప్రపంచం, యావత్ దేశం, రాష్ట్రం అంతా చూసి అక్కడ ఏం జరుగుతున్నదో ప్రజలు వారికి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం.